స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకుందామని శ్రీకాళహస్తి డీఎస్పీ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పిలుపునిచ్చారు. పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చవితి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన వినాయక మండపాల ఏర్పాట్లు, నిమజ్జన ఏర్పాట్లపై కమిటీలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాల నిర్వహణలో కమిటీలు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, ఆరోగ్య, మున్సిపాలిటీ, పంచాయతీ శాఖల అనుమతులు లేనిదే మండపాలు ఏర్పాటు చేయరాదు అని స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా బలవంతపు వసూళ్లపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అటువంటి ఘటనలు వెలుగుచూడటానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జనం రోజున డీజేలు, బాణసంచా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వినాయక మండపాల వద్ద దీపాలంకరణ సమయంలో, నిమజ్జన ఊరేగింపుల సమయంలో విద్యుత్ తీగలు లేదా ఇతర ప్రమాదకర అంశాల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ గోపి, తొట్టంబేడు సీఐ తిమ్మయ్య, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మనకు ఇంపార్టెంట్ ఈవెంట్ వినాయక చవితి, తర్వాత దసరా, తర్వాత మనకు ఏడుగంగల జాతర, ఇట్లాగా దీపావళి, ఇట్లా కంటిన్యూగా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. ఇందు మూలంగా అందరికీ కూడా కొన్ని పోలీసు శాఖ తరఫున మా గౌరవనీయులైన రాజశ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కొంత అవగాహన కల్పించడానికి కోసమని కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాళహస్తి పట్టణంలో, మండలాల్లో 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకో, ఎవరు కూడా అడ్డగించరు, అడ్డంకు కల్పించరు, బట్ ప్రియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్కి. సార్, ఈ కార్యక్రమం మా ఏరియాలో చేసుకుంటున్నాము, ఇంతమంది, ఇన్ని గంటలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వనంటే ఖచ్చితంగా మేము అనుమతించడం జరుగుతుంది. కొన్ని కండిషన్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలి. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి, అందరూ దేవుడు ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం. ఏమంటే, దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడము, నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారో సమాచారం ముందుగా పోలీసుకి ఇవ్వాలి, అనుమతి తీసుకోవాలి. విగ్రహాలు పెట్టుకోవడానికి, నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడ బయలుదేరుతారు, ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియచేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఫైర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వడం, ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు, విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి. నెంబర్ 1. మండపం దగ్గర చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. షార్ట్ సర్క్యూట్, తర్వాత విగ్రహాలు పడిపోవడాలు, రకరకాల కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క వాలంటీర్స్ పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ని వాడకూడదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, నో క్రాకర్స్, నో డీజే. క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా
యూజ్ చేయకూడదు. పండుగలో ప్రమాదాలకు అవకాశం లేకుండా సహకరించాలి. నో డీజే. తెలుసు మనందరికీ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడాలు, ఇతరులకు ఇబ్బంది పెట్టడాలు, దానివల్ల చాలామందికి సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్రాకర్స్ని యూజ్ చేయడానికి కానీ డీజే కానీ పర్మిషన్లు ఇవ్వము. అలాంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవద్దు. మేము 27th పండుగ ఉంది, ముందుగానే ఎందుకు తెలియజేస్తున్నామంటే, సార్ ఆల్రెడీ మేము అడ్వాన్స్ ఇచ్చాం సార్, ముందే మాట్లాడుకున్నాం సార్, అంత డబ్బు కలెక్ట్ చేసుకున్నాం సార్ అనే ఆలోచనలో ఉంటారు. దయవుంచి అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. క్రాకర్స్ పేల్చడము, తర్వాత డీజేలు పెట్టుకోవడము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయము. ఎవరైనా ఉత్తర్వులను ధిక్కరించి ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్రంగా వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇతరత్ర బచాలి. పోలీసులు చెప్పే సూచనలను దయవుంచి మీరు సహకరించాలి, ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఎందుకంటే మా కోసం కాదు, కాళహస్తి పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశము, ప్రజలకు కొంత అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో అందరూ కూడా మంచి వాతావరణంలోనూ పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవాలి, ఆనందించాలి, హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మనకు లాస్ట్ టైం కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి, కొంతమంది చనిపోయి ఉన్నారు, మన ఏరియాలో కాదు. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజులు జరగకూడదు, ఎవరికి కూడా ప్రాణహాని జరగకూడదు, గాయపడకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ మేము సలహాలు సూచనలు ఇస్తున్నాము. దయ ఉంచి ప్రజలు కానీ ఇతరత్ర అన్ని వర్గాల వారు కానీ మాతో సహకరించాలి. ఖచ్చితంగా మీరు ఏవైతే మేము ఈ సూచనలు ఇస్తున్నామో పాటించాలి. పాటించకుండా ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా మాత్రం నిర్లక్ష్యంగా ఉండి ఏదైనా సంఘటన జరిగితే మాత్రం తీవ్రంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఏ పండుగ ఏ కార్యక్రమం అయినా కూడా చేసుకోండి, వద్దని లేదు, కానీ ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే అందుకోసమని మేము 30 పోలీస్ యాక్ట్ అమల్లో పెట్టాము. ఆ 30 పోలీస్ యాక్ట్ ఉద్దేశం కూడా ఇదే, అంటే కొంచెము కంట్రోల్ చేయడం. ఏవైనా కొన్ని కార్యక్రమాలు ఉంటే క్రమ పద్ధతిలో చేసుకోమని చెప్తుంది 30 పోలీస్ యాక్ట్, పద్ధతిగా చేసుకోమని చెప్తుంది. ఆ పద్ధతులకు విరుద్ధంగా చేసుకొని ప్రమాదాలకు కారకులైతే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి దృష్టిలో ఉంచుకోండి. 30 పోలీస్ యాక్ట్ ఉంది. పోలీసు వాళ్ళు వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సూచనలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం పాటించాలి. ప్రజలకు మన వల్ల మనం చేసే పనుల వల్ల ఇతరులకు నష్టం కలగకుండా మనం కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను.